ఏలేశ్వరం దిప్పలపాలెం చెందిన పంతం సత్యనారాయణ అనే వృద్ధునికి హెల్పింగ్ యూత్ సభ్యులు మంగళవారం ఆర్థిక చేయూత అందించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మద్దుల స్వరూప్, ఎస్కే అలీషా మీడియాతో మాట్లాడుతూ పంతం సత్యనారాయణ ఆయన తల్లి చాలా కాలం నుంచి అనారోగ్యానికి గురై చాలా దీనస్థితిలో ఉండడం తెలుసుకుని హెల్పింగ్ యూత్ ద్వారా రైస్, కూరగాయలు, పండ్లు 1000 రూపాయల నగదు అందజేయడం జరిగిందని వారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పెన్షన్ గాని రేషన్ గాని రావడం లేదని దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సత్యనారాయణకు ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. ముందుగా మీడియా వారికి నమస్కారం. ఈ రోజు మా హెల్పింగ్ యూత్ సంస్థ నుంచి ఈ యొక్క సత్యనారాయణ గారికి సహాయం అందజేయడం జరిగింది. సహాయం దేని కొరకు అనగా ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడి ఈయనకి రేషన్ రాకపోవడం, అదేవిధంగా పెన్షన్ రాకపోవడం, ఈయన సాధారణ మనిషి, ఒక హోటల్లో పనిచేసుకునే వ్యక్తి, ఆరోగ్యరీత్యా బాగోక అలా ఇంటి దగ్గర ఉంటూ కనీసం పొట్ట కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థకి తెలియడం జరిగింది. అందు గురించి ఈ రోజు రైసు, ఫ్రూట్స్, కూరగాయలు, కొంతమేర నగదు ఇవ్వడం జరుగుతుంది. మేము ఇలా చేయడం గల కారణం ఏంటంటే మా ద్వారా మేము చేసిన చిన్న ప్రోగ్రాం అయినా సరే ఇంకా మిగతా సంస్థలు ఇంకా ఇలా సాయం చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఈయనకు ఉపయోగపడతారని కోరుకుంటున్నాం. ఈయన తల్లి ఈయన ఇద్దరు కూడా వయసు నిమిత్తం ఎక్కువై ఆరోగ్యం బాగోకుండా ఇబ్బందితో ఉన్నారు. దయచేసి సహకరించగలని కోరుతున్నాను. ఈ సహాయం మా హెల్పింగ్ యూత్ యొక్క ఆర్థిక సాయంతో చేయడం జరుగుతుంది. ఈయనకి పెన్షన్ రావట్లేదు, అదేవిధంగా రేషన్ కూడా రావట్లేదు. దయచేసి ఈయనకి సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి నమస్కారం. సత్యనారాయణ గారికి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి మేము బియ్యం, కాయగూరలు, ఫ్రూట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన ఫంక్షన్ ఒకటి వస్తలేదు. దయచేసి ఇంకా ఎవరైనా ఆయనకి ఏమన్నా అందించగలిగితే మా హెల్పింగ్ తరఫు నుంచి మేము అందిస్తున్నాం కదా, మాకు ఏమన్నా అందించగలిగితే మా తరఫు నుంచి కూడా మేము ఇంకా ఎలాంటి ఎన్నో ప్రోగ్రాలు చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. ఆయనకి